తెలంగాణ కోట్లాది ప్రజల న్యాయమైన ఆకాంక్ష, భూమిపుత్రుల ఎడతెగని తండ్లాట, ఒడువని దుఃఖం, రగులుతున్న హృదయాలు, రాలుతున్న ప్రాణాలు, ఎగిసి ఎగిసి పడుతున్న పోరాటం. వివక్ష, విద్రోహం, నయవంచన, బతుకును విధ్వంసం చేస్తున్న పెత్తనం, ప్రజల తీర్పు సైతం బేఖాతరు, దోపిడీ విషవలయంలో తెలంగాణ. తెలంగాణ ఇప్పుడు బద్దలవుతున్న అగ్నిపర్వతం. లాఠీలు, తూటాలు, బాష్పవాయు గోళాలు ధిక్కరిస్తున్న జనం ముందు భంగపడ్డాయి. తరతరాలుగా గడ్డకట్టిన దుఃఖం మసిలి మసిలి దావానలమై అలుముకుంటున్నది. డిసెంబర్ 9, 2009 ఒక ప్రజానాయకుడు ప్రాణాన్ని పణంగా పెట్టి చేస్తున్న నిరాహార దీక్ష 11వ రోజు. ఉద్యమానికి ఊపిరిలూదిన తమ నాయకుడి ఊపిరి నిలబెట్టడం కోసం ఉద్యమిస్తున్న జనం. పెల్లుబికిన జనాగ్రహానికి ఢిల్లీ సర్కారే దిగివచ్చిన యాళ్ళ. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated with the present agitation. The Chief Minister has informed us that he will take the necessary steps in this regard. We are concerned about the health of Shri K. Chandrasekhar Rao. We request him to withdraw his fast immediately. We also appeal to all concerned, especially the students, to withdraw their agitation and help restore normalcy. తెలంగాణ పోరాటం విజయతీరం చేరిన సంబురం, అభినందనలు, అలైబలైలు, ఆనందబాష్పాలు, ఉత్సాహాలు, ఊరేగింపులు. కేరింతలు కొడుతున్న గొంతులకు అంతలోనే ఉరిపేనడం కూడా మొదలైంది. గడియన్న ఆ సంతోషం నిలువనివ్వలేదు. అంతలోనే ఆంధ్ర నాయకులు రాజీనామాల డ్రామా షురూ చేసిండ్రు. ఆనాడు ముల్కీ చట్టాన్ని ముంచతందుకు జయాంధ్ర అన్నారు. నేడు వచ్చిన తెలంగాణను ఎత్తగొట్టేటందుకు కొత్తగా సమైక్యాంధ్ర అంటున్నారు. ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం? ఎందుకు తెలంగాణ కలిసి ఉండాలి? అయినా కలిసి ఉందామని జులుమేంది? దీని ఎనుకున్న కథేంది? తెలంగాణ యత ఎక్కడ మొదలైందో ఒక్కసారి వెనకకు చూద్దాం. సెప్టెంబర్ 17 తెలంగాణల నిజాం శకం ముగిసింది. హైదరాబాద్ సంస్థానం కేంద్ర ప్రభుత్వ పోలీసు చర్యతో భారతదేశంలో భాగమైంది. ఇక మన బతుకు మనం బతకవచ్చని తెలంగాణ జనం అనుకున్నారు. 1956 వరకు మన రాష్ట్రం మనకున్నది. మనల్ని మనమే ఏలుకున్నాం. మన ప్రగతికి అనుకూలమైన భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నాం. అంతలోనే విశాలాంధ్ర ఎత్తుగడలు మొదలైనవి. విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఉందని ఆనాడే ప్రధాని నెహ్రూ పసిగట్టిండ్రు. నిజామాబాద్ నిండు సభలో కుండ బద్దలు కొట్టిండ్రు. తుంటరి పిల్లగాడికి అమాయకపు పిల్లకు పెళ్లి చేస్తున్నామని, వద్దనుకున్నప్పుడు ఇడుపు కాగితం తీసుకోవచ్చని పెండ్లిలనే విడాకుల మంత్రం చదివిండ్రు. తెలంగాణ ప్రజల నిరసనల నడుమ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదే తెలంగాణ పాలిట మరణ శాపమైందా? విశాలాంధ్ర నినాదాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నడూ విశ్వసించలేదు. ఒక్కటే భాష, ఒక్కటే రాష్ట్రం అంటున్న ఆంధ్ర పాలకుల కన్ను తెలంగాణలో పారే నీళ్ల మీద, భూమి కడుపులో ఉన్న బొగ్గు మీద,
చరిత్ర ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ నగరం మీద అని తెలంగాణ ప్రజలు భావించిండ్రు. అందుకే తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు ఆంధ్ర ప్రాంత నేతలు తెలంగాణ నేతలతో పెద్ద మనుషుల ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ఒప్పందం అక్షరాల తడి ఆరకముందే ఉల్లంఘనలకు గురైంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిట్లల్లా తెలంగాణ మోసానికి గురైంది. తెలంగాణది ఒక్క బాధ కాదు, అడ్డు అదుపు లేకుండా సాగిన ఈ మోసాలను తెలంగాణ కన్నీళ్ల సాక్షిగా నీళ్ల దగ్గర మొదలు పెడతాం. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పరివాహక ప్రాంతం 79%, కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 70% తెలంగాణలో ఉందనేది ఒక భౌగోళిక వాస్తవం. ఈ నదులు, ఉపనదులలోని జలాల్లో తెలంగాణ వాటా దక్కి ఉంటే సాగు భూమిలో ప్రతి ఎకరానికి నీళ్లు అందేటివి. తెలంగాణ సస్యశ్యామలం అయ్యేటట్లు 1956కు ముందే కృష్ణా, గోదావరి నదుల మీద ప్రాజెక్టుల నిర్మాణానికి ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కృష్ణా నది మీద నాటి హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు: నందికొండ ప్రాజెక్టు సామర్థ్యం 161 టీఎంసీ, సాగునీటి అవసరాలు తీరే జిల్లా నల్గొండ, ఖమ్మం. ఎగువ కృష్ణా 54.40 టీఎంసీ, మహబూబ్ నగర్. భీమా 100.6 టీఎంసీ, మహబూబ్ నగర్. తుంగభద్ర 19 టీఎంసీ, మహబూబ్ నగర్. ఎడమ కాలువ పొడిగింపు: సమైక్య రాష్ట్రంలో అప్పర్ కృష్ణా, భీమా పథకాలను వదిలేసిండ్రు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై అమలైన వివక్ష విధానాల ఫలితంగా ఎగువ కృష్ణా, తుంగభద్ర కాలువలను పొడిగించడానికి కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు జరగలేదు. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు నీళ్లిచ్చే ఎడమ కాలువ అలైన్మెంట్లు మార్చిండ్రు. ఈ కాలువ ద్వారా తెలంగాణకు 111 టీఎంసీలు దక్కాలే. కానీ తెలంగాణకు వాటా 10 టీఎంసీలు తగ్గించి ఆంధ్ర వాటా పెంచి ఆయకట్టు పెంచిండ్రు. దీంతో ఆంధ్ర ప్రాంతానికి 15 లక్షల ఎకరాలు సాగవుతుంటే తెలంగాణలో 5 లక్షల ఎకరాలు కూడా సాగైతలేదు. కృష్ణా జలాల్లో రాష్ట్రం వాటా 800 టీఎంసీలు, కానీ తెలంగాణకు మాత్రం అందులో కేవలం 100 టీఎంసీలు మాత్రమే దక్కుతున్నాయి. మిగతా 700 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతం వాళ్లే వాడుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును కేవలం విద్యుత్ అవసరాల కోసమే అని చెప్పి నిర్మించిండ్రు. ఈ నిర్మాణంలో తెలంగాణలోని అనేక గ్రామాలు ముంపుకు గురైనాయి. మద్రాసుకు నీళ్లందించే నెపంతో తెలుగు గంగ పేరుతో కాలువ తవ్విండ్రు. దీనికి అనేక అక్రమ ప్రాజెక్టులను జతకలిపి జబర్దస్తిగా కృష్ణా నీటిని రాయలసీమకు తరలిస్తున్నారు. తెలంగాణకు నీళ్లందించాల్సిన తెలుగు గంగతో పాటే మొదలుపెట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఇప్పటికీ పూర్తి కాలేదు. మహబూబ్ నగర్ జిల్లా అవసరాలు తీర్చడం కోసం తుంగభద్ర నదిపై నిజాం ప్రభుత్వం రాజోలి బండ ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్రాజెక్టు తూములు బద్దలు కొట్టి మరీ సీమాంధ్ర ఫ్యాక్షనిస్టులు తుంగభద్ర జలాలను అక్రమంగా రాయలసీమకు తరలించుకుంటున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రాజెక్టులు కట్టకపోగా నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టుల నీరు కూడా మనకు రాకుండా చేసి తరలించుకుపోవడం ఆంధ్ర పాలకుల నీచమైన దోపిడీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కరువు కాటుతో వలసబాట పట్టిన పాలమూరుకు ఊరటనిచ్చేందుకు చేపట్టినది జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పనులు ఈనాటికి పూర్తి కాలేదు. కేవలం 17.84 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్న ఈ చిన్న ప్రాజెక్టును 11 టీఎంసీలకే కుదించిండ్రు. ఇదే గనుక పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి ఉంటే పాలమూరులో మరో 25,000 ఎకరాలకు నీరందేది. కానీ పూర్తి కాకపోవడం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పాలిట చేదు అనుభవం. పులిమీద పుట్రల ఆంధ్ర రైతుల 3వ పంటకు నీరందించేందుకు పులిచింతల ప్రాజెక్టును కడుతున్నారు. దీనివలన తెలంగాణ న్యాయమైన నీటి వాటాను కొల్లగొడుతున్నారు. విలువైన సున్నపురాయి నిక్షేపాలు ముంపుకు గురైతున్నాయి. కృష్ణా జలాల పంపిణీల కుట్ర ఇట్లా ఉంటే గోదావరి నీటిలోనూ తెలంగాణకు అదే గోస. హైదరాబాద్ ప్రభుత్వం గోదావరి నది మీద కూడా 35 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టింది. తెలంగాణ నేలను తడుపుతాయనుకున్న ప్రాజెక్టుల్లో ఇచ్చంపల్లి ముచ్చటనే లేకుండా పోయింది. దేవునూరు కోసం దేవులాటనే మిగిలింది.
గోదావరి నది మీద తెలంగాణలో కట్టిన ఒకే ఒక్క ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్. 1969 ఉద్యమంతో ఉలిక్కిపడి ఆంధ్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసింది. అయినప్పటికీ 40 సంవత్సరాలు గడిచినా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వహణలో అమలైన వివక్ష వల్ల ఈ ప్రాజెక్టుల్లో ఇసుక మేటలు వేసింది. నిజాం కాలంలో నిర్మించిన నిజాం సాగర్ కింద 2,75,000 ఎకరాలకు నీరందవలసింది. కానీ 50,000 ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం ఈ ప్రాజెక్టు కింది రైతుల ఉసురు తీసింది. మెదక్ జిల్లా సాగునీటి అవసరాల కోసమని నిర్మించిన సింగూరు జలాలను హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాడుతున్నారు. మెదక్ జిల్లా రైతాంగానికి చుక్క నీరు దక్కడం లేదు. గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా 1,480 టీఎంసీలు. అందులో తెలంగాణకు దక్కవలసింది 1,160 టీఎంసీలు. కానీ ఇవాళ్ల తెలంగాణకు దక్కుతున్న గోదావరి నీళ్లు కేవలం 150 టీఎంసీలు. అదే ఆంధ్ర ప్రాంతానికి నీరందించే ధవళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు 3 లక్షల ఎకరాల నుంచి 13 లక్షల ఎకరాలకు పెరిగింది. తెలంగాణ ప్రాజెక్టుల కింద ఆయకట్టు తగ్గిపోతుంటే ఆంధ్ర ప్రాంతంలో లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగింది. ఒక్క గుంటూరు జిల్లాలో కాలువల కింద ఆయకట్టు మొత్తం తెలంగాణలోని 10 జిల్లాల ఆయకట్టుతో సమానం. ఇంకా తెలంగాణకు గోదావరి నీటిని దక్కకుండా చేసేందుకు అనుమతులు లేని పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంతో జరిపిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణా నదిని అనుసంధించాలని కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణ శాశ్వతంగా ఎడారిగా మారుతుంది. గోదావరి ఓహో పారేటి గోదావరి 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 ఓహో పారేటి గోదావరి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. గోదావరి గోదావరి ఓహో పారేటి గోదావరి చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. ఈ గొంతులకు తాళ్ళు వేసుకొని ఉరి పెట్టుకొని సచ్చే కాలం వచ్చింది సారు. మేము ఇంక బతకలేము. ఈ ఉరి పెట్టుకొని సచ్చే కాలం వచ్చింది సారు. మేము ఉండి కూడా లాభం లేదు, బతికి లాభం లేదు. నన్ను ముసళ్ళాన్ని ఇలా వారేసిండ్రు, కొత్తిలేక ఇలా వారేసిండ్రు, పోయిండ్రు. పొట్ట చేతులు పట్టుకున్నారు, పోయిండ్రు. తెలంగాణలోని చెరువుల పరిస్థితి చూస్తే గుండె చెరువైపోతది. ఒకప్పుడు 1,50,000కు పైగా ఉన్న చెరువులు, కుంటల కింద తెలంగాణ లక్షణంగా బతికింది. మత్తడి దుంకి నీళ్లు వృధా పోకుండా ఒక చెరువుతో మరో చెరువుకు నీటి బంధం కలిపిన గొలుసు చెరువుల వ్యవస్థ తెలంగాణది. వాన నీటిని నిలువ చేసి పంట పొలాలకు నీరందించడంలో తెలంగాణ ప్రపంచానికే పాఠాలు చెప్పింది. సమైక్య రాష్ట్రంలో చెరువులది చిత్రవధ. మైనర్ ఇరిగేషన్ పేరు తగిలించి నిధులు లేని పంచాయతీలకు చెరువుల నిర్వహణ బాధ్యత అప్పగించింది. ఉద్దేశపూర్వకంగా తెలంగాణ చెరువుల ఉసురు తీసిండ్రు. ఈ విధ్వంస కాండలో తెలంగాణ వ్యవసాయానికి ఆదరువులైన చెరువుల కట్టలు తెగిపోయి పూడిక తీయక కూడుకుపోయి ఎండి ఎండి తడారి ఎడార్లైనై. చెరువులు చెదిరిపోవడంతో ఇక తెలంగాణ వ్యవసాయానికి బావులే గతైనాయి. వానల్లేక ఆ బావులల్ల ఊటలు ఉడికిపోయినాయి. ఏ ఊళ్ళో చూసినా పాడుబడి ధరలు కూలిన బావులు ఇయాల తెలంగాణ అంతటా దర్శనమిస్తాయి. ముళ్ళు పోయి కత్తొచ్చే అన్నట్టుగా చెరువులు పోయి బావులు పోయి బోర్లొచ్చినాయి. బోరు కింద వరినారు పోసినాడే రైతన్న మెడకు ఉరి బిగుసుకుంది. పత్తితో పాటే పల్లెలకు మిత్తి వచ్చింది. బోర్ల కింద వ్యవసాయం అంటే రైతు తనే సొంతంగా బోరేసుకోవాలి, మోటారు పెట్టుకోవాలి, కరెంటు శాంక్షన్ తెచ్చుకోవాలి, కాలం కావాలి, కాలమైనాడు కరెంటుండాలి. ఇవన్నీ జరిగితేనే బోరు పోస్తది, మడి తడుస్తది. ఒకవేళ బోరు ఎండిపోతే
ఇంకో బోరు తప్ప మార్గం లేదు. ఒక్క బోరెయ్యాలంటే 50,000 అయితది. ఇట్లా 40-50 బోర్ల మీద బోర్లు వేసి వేసి తెలంగాణ రైతుల బతుకులు బొక్క బోర్ల పడుతున్నాయి. ఈయనే బైర రామ్రెడ్డి. ఈయనది నల్గొండ జిల్లా మూషంపల్లి. ఈ ఊరిలో జనాభా సంఖ్య కన్నా బోరుబాయిలే ఎక్కువ. తనకున్న కొద్దిపాటి భూమిలో రామ్రెడ్డి 56 బోర్లు వేసిండు. అందులో 1-2 మాత్రమే వేలంత దారతో నీళ్లు పోస్తున్నాయి. అప్పుల పాలైన బైర రామ్రెడ్డి ఊరి వాళ్ల పిలుపులో బోర్ల రామిరెడ్డిగా మారిండు. బోర్లు వేయటం ఒక రకంగా బాధ అనిపిస్తూనే ఉంది. వేయటం దండగా అని అనిపిస్తుంది. అయినా లోపల ఎక్కడనో కొంత ఆశ, యాన్నో ఒక ఆడ ఏనన్నా ఇంకో కాస్తిని పడతాయో అన్నట్టుగా. సమైక్య రాష్ట్రంలో సాగిన నీళ్ల దోపిడీ తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అన్నదాతలు ఆగమైపోయినరు. కన్నవాళ్లకు బువ్వ పెట్టలేక, కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను సాదలేక అప్పుల బాధతో రందిపడి ఏ రాత్రో ఇంత ఎంట్రిని తాగి ఎండిపోయిన చేన్లల్లో శవాలైతున్నారు. దూపదీరని దుఃఖం తెలంగాణది. తాగే నీళ్ల కోసం కూడా తండ్లాడుడే. గుండెల నిండా ఫ్లోరైడ్ పేరుకుపోయిన నల్లగొండ విశాలాంధ్ర సృష్టించిన విషాదానికి సజీవ సాక్ష్యం. బిరబిరా కృష్ణమ్మ ఈ నేల మీద పరుగులిడుతుంటే కసికెడు మంచినీళ్లకు నోచుకోలేక కాల్జేతులు వంకరపోయిన నరక యాతన నల్లగొండది. సమైక్య పాలనలో తెలంగాణ బిడ్డల డొక్కలే కాదు, బొక్కలు కూడా ఎండిపోయినాయి. అమెరికా ఆటం బాంబు వేసిన హిరోషిమా, నాగసాకి నగరాలలో అణు ధార్మికత ఎటువంటి విలయం సృష్టించిందో పాలకుల వివక్ష నల్లగొండలో అంతటి క్షోభను మిగిల్చింది. న్యాయంగా తమకు దక్కవలసిన ఉద్యోగాల కోసం రక్తంతో నేలను తడిపిన చరిత్ర తెలంగాణది. పాలకుల దారుణమైన వివక్ష విధానాల వల్ల ఇటు ప్రభుత్వ రంగంలో అటు పబ్లిక్ రంగంలో తెలంగాణ యువతకు దక్కవలసిన లక్షలాది ఉద్యోగాలు దక్కకుండా పోయినాయి. ప్రభుత్వ పాలనకు సంకేతమైన సచివాలయంలోనే తెలంగాణ ఉద్యోగుల సంఖ్య 10%. న్యాయాన్ని అందించవలసిన న్యాయ వ్యవస్థలోనూ అన్యాయమే. హైకోర్టు సహా వివిధ న్యాయస్థానాల్లో 80% పైగా ఆంధ్ర ఉద్యోగులే. నియామకాల్లో తెలంగాణ నిలువెల్లా దగా పడ్డది. ముల్కీ నిబంధనలకు నిలువు పాతరబడ్డది. నియమ నిబంధనలను తుంగలో తొక్కి తెలంగాణ బిడ్డలకు దక్కాల్సిన కొలువుల్ని కొల్లగొట్టి ఆంధ్ర ప్రాంతీయులకు కట్టబెట్టాయి ప్రభుత్వాలు. ఉద్యోగాల కోసం తెలంగాణ యువత నెత్తురు చిందించినా సర్కారు తమ పక్షపాత బుద్ధిని ఏ రోజు మార్చుకోలేదు. ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా 1956 నుంచి 1968 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యోగాల్లో ప్రభుత్వాలు 28,000 ఆంధ్ర ప్రాంతీయులను నియమించినాయి. ఈ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా
యువత 1968, 69లో జై తెలంగాణ నినాదంతో ఉద్యమించింది. ప్రభుత్వ దమనకాండలో 369 మంది విద్యార్థులు బలైపోయిండ్రు. ఈ ఉద్యమం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతీయులను వెనక్కి పంపించడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 36ను జారీ చేసింది. జీవోను అమలు జరపొద్దంటూ ఆంధ్ర నాయకులు కోర్టుకెళ్లిండ్రు. కేసు హైకోర్టు, సుప్రీంకోర్టుల మధ్య సుదీర్ఘ కాలం సాగింది. చివరికి సుప్రీంకోర్టు 1972 అక్టోబర్లో ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే తెలంగాణకు అనుకూలంగా వచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులు 1972లో జై ఆంధ్ర ఆందోళనను నడిపిండ్రు. తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ముల్కీ నిబంధనలను తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేసింది. 6 సూత్రాల పథకం ముందుకొచ్చింది. తెలంగాణ రక్షణలకు తూట్లు పడ్డాయి. పెద్ద మనుషుల ఒప్పందం గంగలో కలిసింది. స్థానికుడిగా గుర్తింపు పొందడానికి అప్పటిదాకా ఉన్న 15 ఏండ్ల నివాస నిబంధన 4 సంవత్సరాలకు తగ్గింది. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వు వెలువడింది. రాష్ట్రాన్ని 2 ప్రాంతాలుగా చూడడం పోయి 6 జోన్ల పద్ధతి ముందుకొచ్చింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు రూల్స్ ను తుంగలో తొక్కినాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో 1969, 1985 మధ్య కాలంలో 58,962 మంది ఆంధ్ర ప్రాంతీయులను నియమించినట్టు జై భారత్ రెడ్డి కమిషన్ తేల్చి చెప్పింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళనతో 1985 ఎన్టీఆర్ ప్రభుత్వం అక్రమంగా నియమితులైన వ్యక్తులను వెనక్కి పంపడానికి జీవో 610 విడుదల చేసింది. 1 సంవత్సరంలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. కానీ 25 ఏళ్లు దాటినా నేటికి ఆ జీవో అమలుకు నోచుకోలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతమైన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 610 జీవోపై వేసిన గిర్గ్లానీ కమిషన్ 2004లో తన నివేదిక ఇచ్చింది. ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని తేల్చింది. రూల్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్లను వెనక్కి పంపించాలని సిఫార్సు చేసింది. గిర్గ్లానీ సిఫార్సులకు ఇవాల్టికి దిక్కు మొక్కు లేదు. తెలంగాణ ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగాల్లో దాదాపు 2 లక్షల మంది ఆంధ్ర ప్రాంతీయులు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్ష. కానీ వలసవాద రాజకీయ పార్టీలకు మాత్రం అది ఓట్లు రాల్చే నినాదం. బీజేపీ కాకినాడలో చేసిన 1 ఓటు 2 రాష్ట్రాలు తీర్మానాన్ని పచ్చచొక్కా కాకి తన్నుకుపోయింది. అధికారం కోసం అర్రులు చాచే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ ప్రోత్సాహంతో సోనియా గాంధీకి తెలంగాణ కావాలంటూ ఒక వినతి పత్రం ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన రైతులపై పాశవికంగా కాల్పులు జరిపి 2 బలి తీసుకున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాల రక్తం మడుగు కట్టింది. తమ ఆకాంక్షలు వ్యక్తీకరించే ఒక రాజకీయ పక్షం లేక తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్న దశ అది. చీకటిని చీల్చుతూ ఒక కాంతి రేఖ ప్రభవించింది. బషీర్బాగ్ కాల్పులను నిరసిస్తూ అప్పటి డిప్యూటీ స్పీకర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిండ్రు. తెలంగాణ ప్రజల్లో కొత్త ఆశ చిగురించింది. 2001 ఏప్రిల్ 27 తెలంగాణ ఉద్యమంలో ఒక చరిత్రాత్మక సన్నివేశం ఆవిష్కృతమైంది. తెలంగాణ ప్రజల అస్తిత్వ కాంక్ష ఒక రాజకీయ పక్షంగా రూపుదిద్దుకున్నది. చారిత్రాత్మక హుసేన్ సాగర్ తీరాన జలదృశ్యం జనదృశ్యమై పోటెత్తింది. తెలంగాణ అవతరణను వాగ్దానం చేస్తూ ప్రజల జయ జయధ్వానాల మధ్య తెలంగాణ భూమిపుత్రుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ ప్రకటన చేసిండ్రు. డిప్యూటీ స్పీకర్ పదవినే కాదు, శాసన సభ్యత్వాన్ని సైతం గడ్డిపోచల తీరుగా విడిచిపెట్టిండ్రు. డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. నీ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా ఉన్న నాయకుడిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో
తిరుగులేని విశ్వాసం పొందిండ్రు. అప్పటి వరకు హింస ప్రతిహింసలతో అట్టుడికిన తెలంగాణలో కేసీఆర్ తీసుకున్న వ్యూహాత్మక వైఖరి కారణంగా రాజకీయ స్వేచ్ఛ సాధ్యమైంది. టీఆర్ఎస్ నాయకత్వంలో ప్రజలు ఉద్యమ బాట పట్టిండ్రు. టీఆర్ఎస్ సృష్టించిన ఉద్యమ వాతావరణంలో రాజకీయాలు తెలంగాణ అంశం చుట్టూ తిరగడం మొదలుపెట్టినాయి. ఇది గమనించిన కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకున్నది. కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువాలు మెడలో వేసుకున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని సోనియా గాంధీ కరీంనగర్ ఎన్నికల సభలో స్వయంగా ప్రకటించింది. తెలంగాణ వాదం గెలిచింది. సమైక్య నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం మట్టి కరిచింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. టీఆర్ఎస్ కృషి వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యూపీఏ ప్రభుత్వ విధాన నిర్ణయం కాగలిగింది. ఇదే మాట రాష్ట్రపతి ప్రధాని నోట వినిపించింది. Government will consider the demand for the formation of Telangana state at an appropriate time for due consultation. The common minimum program already spells out under this what we need to do in this regard. We need to consult all concerned, offer proper consultation. I think we are committed to the establishment of a state of Telangana. జాతీయ స్థాయిలో విస్తృత ఆమోదం కోసం అటు కేంద్రం ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ దేశంలోని భిన్న రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో విజయం సాధించిండ్రు. 32 పార్టీల ఆమోద లేఖలను ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అందజేసిండ్రు. तेलंगाना की आम जनता की मांग है. ये संघर्ष पिछले 40-50 सालों से शुरू हुआ. यहाँ की जनता की मांग कोई अलग जैसी मांग नहीं है. एक जमाने में पंजाब एक राज था, पंजाब का बंटवारा हुआ, पंजाब और हरियाणा अलग राज्य बन गए. तो ये न्याय हरियाणा को मिलता है, झारखंड को मिलता है, छत्तीसगढ़ को मिलता है. वही नीति और वही न्याय तेलंगाना के जनता को मिलने का उनका अधिकार है. बोलो जय लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे. Telangana issue is not a new issue. It was started about 50 years back. Constitutional Commission has given the recommendation to have a separate Telangana. Why? The reason is regional imbalance, the cultural heritage, the historic background of Telangana, which was the main consideration for the Commission to give its recommendation to have a separate Telangana. ये तेलंगाना अलग था, इसको जबरदस्ती आंध्र के साथ मिलाया गया और अत्याचार हुआ आपके साथ. ये तो एकदम इतिहास बता रहा है. ये आंदोलन 1.5 साल पहले वारंगल से चला था और उस समय मैंने कहा था अगर जनता चाहती है तो कोई माई का लाल तेलंगाना बनने को रोक नहीं सकता. और जिन माई के लालों ने विरोध किया उनके पिछले चुनाव में आपने धूल चटाने का काम कर दिया है. और जो आज के करता धरता है, चाहे हैदराबाद में हो चाहे दिल्ली में हो, मैं उन्हें बताना चाहता हूं कि अगर तेलंगाना की मांग को नजरअंदाज करेंगे तो यहाँ की जनता उनको भी धूल चटाने का काम करेगी. మళ్ళా అదే ధోకా. దేశంలోని మెజారిటీ పార్టీలు తెలంగాణకు మద్దతు ఇచ్చినా
అందరికీ శకునం చెప్పిన పిల్లి తాను కుడితిలో పడ్డట్లు కాంగ్రెస్ మాత్రం తమ అభిప్రాయాన్ని చెప్పక మోసం చేసింది. వైఎస్ పాలనలోనే వివక్ష తీరు మారలేదు, పైగా పరాకాష్ఠకు చేరింది. వైఎస్ ప్రభుత్వం అధికారం నిలబెట్టడం కోసం కాంగ్రెస్ ఆడి తప్పింది. దీంతో తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చలేదు. మీది నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ను చీల్చి తెలంగాణ వాదాన్ని సమాధి చేయాలని కుట్ర పన్నింది. దీంతో కాంగ్రెస్ చేసిన మోసాలకు నిరసనగా కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని త్యజించిండ్రు. ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ భజనలో పోటీ పడ్డరు. అసలు తెలంగాణ వాదమే లేదనే దాకపోయిండ్రు. ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉందని నిరూపించాలనే పట్టుదలతో ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ కరీంనగర్ ఉప ఎన్నికలను సృష్టించిండ్రు. వైఎస్ ప్రభుత్వానికి సవాలు విసిరిండ్రు. కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం. ప్రతి తెలంగాణవాది ఇజ్జత్కా సవాల్గా భావించి కేసీఆర్ ను గెలిపించుకోవడానికి నడుం బిగించిండ్రు. కరీంనగర్ ఉప ఎన్నికను తెలంగాణపై రెఫరెండంగా ప్రకటించిన వైఎస్ కేసీఆర్ ను ఓడిస్తే తెలంగాణ వాదాన్ని ఓడించినట్టే అని అనేక యుక్తులు పన్నిండ్రు. బీడీ కట్టలపై పుర్రె గుర్తుకు కేసీఆరే కారణమని బట్టకాల్చి మీదేయాలనుకున్నారు. ఇంకో దిక్కు టీడీపీ ఏమీ తక్కువ తినలేదు. విభజించి పాలించే నీతిని అమలు జరపాలని చూసింది. అయితే తెలంగాణ ప్రజలు ఈ కుట్రలన్నీ భగ్నం చేసిండ్రు. 2 లక్షలకు పైగా మెజారిటీతో కేసీఆర్ ను గెలిపించిండ్రు. గల్లీ గల్లీలో ఉన్న తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీ గద్దకు ఎలుగెత్తి చాటిండ్రు.